వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఫ్రేజెస్ ని నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో ముఖ్యంగా టీచర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రోజు క్లాస్ లో యూజ్ చేసే ఎవ్రీ సెంటెన్స్ ని మీకు అందిస్తున్నాము. ఇందులో ఇంకా ఏవైనా సెంటెన్సెస్ నేను మర్చిపోయి ఉంటే దయచేసి కామెంట్. ఈ వాక్యాలన్నీ కూడా హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగులో అందిస్తాము. సో మీరు టీచర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా లేదా భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారైనా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్స్ వైపు నుండి ఉపయోగించే పదబంధాలను తయారు చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. నిలబడు, స్టాండ్ అప్, స్టాండ్ అప్. ఖడే హో జాओ, ఖడే హో జాओ. కూర్చో, కూర్చో. సిట్ డౌన్, సిట్ డౌన్. బైఠ్ జాओ, బైఠ్ జాओ. మాట్లాడడం ఆపండి, మాట్లాడడం ఆపండి. స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్. బాత్ కర్నా బంద్ కరో, బాత్ కర్నా బంద్ కరో. బాత్ కర్నా అంటే మాట్లాడటం, బంద్ కరో ఆపండి. దీన్ని చదువు, దీన్ని చదువు. ఇసే పడో, ఇసే పడో. ఇసే దీన్ని పడో చదువు. రీడ్ దిస్, రీడ్ దిస్. మీరంతా మీ హోంవర్క్ పూర్తి చేశారా? మీరందరూ మీ హోంవర్క్ పూర్తి చేశారా? Have you all done your homework? Have you all done your homework? क्या आप सब ने अपना गृह कार्य कर लिया है? क्या आप सब ने अपना गृह कार्य कर लिया है? आप सब ने మీరంతా अपना गृह कार्य మీ హోంవర్క్ ని कर लिया है क्या చేశారా? ఎంటర్ అవ్వగానే పిల్లలు చెప్తూ ఉంటారు, మేడం ఈరోజు లెసన్ చెప్తారా లేదంటే టెస్ట్ తీసుకుంటారా అనేసి. అటువంటి టైంలో ఫస్ట్ మనం ఇలా చెప్పొచ్చు, ముందుగా నన్ను హోంవర్క్ చెక్ చేయని, ముందుగా నన్ను హోంవర్క్ చెక్ చేయని. ఫస్ట్ లెట్ మీ చెక్ ద హోంవర్క్, ఫస్ట్ లెట్ మీ చెక్ ద होमवर्क. पहले मुझे होमवर्क जांच लेने दो, पहले मुझे होमवर्क जांच लेने दो. जांच लेना అంటే చెక్ చేయటం. पहले ముందుగా, मुझे నన్ను, होमवर्क जांच लेने दो होमवर्k చెక్ చేయని. నోట్బుక్ తీసుకొని రా. అంజలి, బ్రింగ్ యువర్ హోంవర్క్ నోట్బుక్, బ్రింగ్ యువర్ హోంవర్క్ నోట్బుక్. బ్రింగ్ అంటే తీసుకొని రా, యువర్ హోంవర్క్ నోట్బుక్ అంటే నీ నోట్బుక్ని, నీ హోంవర్క్ నోట్బుక్ని. అంజలి, అప్నా హోంవర్క్ నోట్బుక్ లే ఆవో, అంజలి అప్నా హోంవర్క్ నోట్బుక్ లే ఆవో. లే ఆవో అంటే తీసుకొని రా. పిల్లలు నోట్బుక్ కరెక్షన్స్ కోసం అందరూ ఒకేసారి మీద పడిపోతూ ఉంటారు. అలాంటి టైంలో మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఒక్కొక్కరుగా రండి, ఒక్కొక్కరుగా రండి. కరెక్షన్కి చెప్తూ ఉంటాం కదా, కమ్ వన్ బై వన్, కమ్ వన్ బై వన్. ఏక్ ఏక్ కర్కే ఆవో, ఏక్ ఏక్ కర్కే ఆవో. హిందీ పుస్తకం తీయండి, హిందీ పుస్తకం తీయండి. హిందీకి కితాబ్ నికాలో, హిందీకి కితాబ్ నికాలో. నికాలో అంటే బయటకు తీయి, హిందీకి కితాబ్ అంటే హిందీ పుస్తకం. టేక్అవుట్ యువర్ హిందీ బుక్. అదే టేక్అవుట్ యువర్ హిందీ బుక్స్ అంటే అప్ని హిందీకి కితాబేం నికాలో. కితాబ్ ఏకవచనం, కితాబేం అంటే బహువచనం, పుస్తకాలు. అప్ని హిందీకి కితాబేం నికాలో. ఓపెన్ యువర్ బుక్స్ అట్ పేజ్ నెంబర్ 56, ఓపెన్ యువర్ బుక్స్ అట్ పేజ్ నెంబర్ 56. మీ పుస్తకం యొక్క పేజ్ నెంబర్ 56ని తెరవండి. अपनी किताब का पेज नंबर 56 खोलो, अपनी किताब का पेज नंबर 56 खोलो. खोलो అంటే తెరువు, 56 అంటే 56. రీడ్ కేర్ఫుల్లీ, రీడ్ కేర్ఫుల్లీ శ్రద్ధగా చదవండి. ధ్యాన్ సే పడో, ధ్యాన్ సే అంటే శ్రద్ధగా, పడో అంటే చదువు, శ్రద్ధగా చదువు. మరి చదవండి అంటే పడియే, ధ్యాన్ సే పడియే. వాళ్ళు ఫస్ట్ బెంచ్లో కూర్చుని ఉంటారు, వాళ్ళ బ్యాగ్ ఏమో లాస్ట్ బెంచ్లో ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. బ్యాగ్ పక్కన పెట్టుకోండి, బ్యాగ్ బగల్ మే రఖో, బ్యాగ్ బగల్ మే రఖో. బగల్ మే అంటే పక్కన, రఖో అంటే పెట్టుకో. కీప్ ద బ్యాగ్ అసైడ్, కీప్ ద బ్యాగ్ అసైడ్ లేదా పుట్ ద బ్యాగ్ ఎట్ ద సైడ్, పుట్ ద బ్యాగ్ ఎట్ ద సైడ్. జోర్సే పడో, జోర్సే అంటే గట్టిగా, బిగ్గరగా. పడో చదువు, బిగ్గరగా చదువు. రీడ్ అవుట్ లౌడ్ లేదా రీడ్ లౌడ్లీ.
ఇసే దీన్ని లిఖ్లో రాయి, రైట్ ఇట్ డౌన్, రైట్ ఇట్ డౌన్. పిల్లలు రూల్డ్ బుక్స్లో రాస్తూ ఉన్నప్పుడు ఒక లైన్ లీవ్ చేసి రాయండి అని చెప్తూ ఉంటాం కదా. ఏక్ లైన్ చోడ్కర్ లిఖో, ఏక్ లైన్ చోడ్కర్ ఒక లైన్ వదిలేసి లిఖో రాయి. రైట్ లీవింగ్ వన్ లైన్, రైట్ లీవింగ్ వన్ లైన్ లేదా స్కిప్ ఎ లైన్, స్కిప్ ఎ లైన్ ఆర్ లీవ్ వన్ లైన్ అండ్ రైట్, లీవ్ వన్ లైన్ అండ్ రైట్. టీచర్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మనం చెప్తూ ఉంటాం, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది మీకు అర్థమైందా, నేను చెప్పింది మీకు అర్థమైందా. క్యా తుమ్నే మేరీ బాత్ సమझी, క్యా తుమ్నే మేరీ బాత్ సమझी లేదా క్యా ఆప్ సమझ గయే मैंने जो कहा, क्या आप समझ गए मैंने जो कहा. क्या कुछ पूछना है, क्या कुछ पूछना है. ఏమైనా అడగాలనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్, డూ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్. లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్, ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్. క్యా కోయి ప్రశ్న హై, క్యా కోయి ప్రశ్న హై. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా. టీచర్ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ విండోస్ నుంచి బయటకు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ శ్రద్ధ పెట్టండి, ఇక్కడ శ్రద్ధ పెట్టండి. పే అటెన్షన్ హియర్, పే అటెన్షన్ హియర్. యహా ధ్యాన్ దే, యహా ధ్యాన్ దే. మీ పూర్తి పేరు రాయండి, మీ పూర్తి పేరు రాయండి. రైట్ యువర్ ఫుల్ నేమ్, రైట్ యువర్ ఫుల్ నేమ్. అప్నా పూరా నామ్ లిఖో, అప్నా पूरा नाम लिखो, पूरा नाम पूर्ति पेरू लिखो राय. तिप्पू टर्न द पेज, टर्न द पेज. पन्ना पलटो, पन्ना पलटो. पन्ना अंटे पेज. अपनी किताब खोलो, अपनी किताब खोलो. खोलो अंटे तेरुवु, नी बुक तेरुवु. ओपन योर नोटबुक, ओपन योर नोटबुक. शब्दम चेकु, डोंट मेक ए नॉइस, डोंट मेक ए नॉइस. शोर मत मचावो, शोर मत मचावो. షోర్ మచానా అంటే అల్లరి చేయటం, సౌండ్ చేయటం. షోర్ మత్ మచావో అంటే శబ్దం చేయొద్దు, అల్లరి చేయొద్దు అనేసి. బోర్డు దగ్గరికి వెళ్ళు, బోర్డు దగ్గరికి వెళ్ళు. గో టు ద బోర్డ్, గో టు ద బోర్డ్. బోర్డ్ కే పాస్ జావో, బోర్డ్ కే పాస్ జావో. బోర్డ్ రఫ్ చేసేయి అని అంటూ ఉంటాం కదా. క్లీన్ ద బోర్డ్, క్లీన్ ద బోర్డ్. బోర్డ్ సాఫ్ కరో, బోర్డ్ సాఫ్ కరో. స్టాప్ దేర్, వహీ రుక్ జావ్, వహీ రుక్ జావ్. వహీ అంటే అక్కడే, రుక్ జావ్ అంటే ఆగిపో. నువ్వు ఎప్పుడు లేట్గా ఎందుకు వస్తావు, నువ్వు ఎప్పుడు ఆలస్యంగా ఎందుకు వస్తావు. వై డు యూ ఆల్వేస్ కమ్ లేట్, వై డు యూ ఆల్వేస్ కమ్ లేట్. తుమ్ హమేషా దేర్ సే క్యోం ఆతే హో, తుమ్ హమేషా దేర్ సే క్యోం ఆతే హో. తుమ్ నువ్వు, హమేషా ఆల్వేస్ ఎల్లప్పుడు, దేర్ సే ఆలస్యంగా, క్యోం ఎందుకు, ఆతే హో వస్తావు. టాప్ ఆఫ్ ద పేజ్, రైట్ యువర్ నేమ్ అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్. పేజీ పై భాగంలో మీ పేరు రాయండి. పన్నేకే ఊపర్ అప్నా నామ్ లిఖో, పన్నేకే ఊపర్ అప్నా నామ్ లిఖో. అప్నా నామ్ లిఖో అంటే మీ పేరు రాయండి. పన్నేకే ఊపర్ అంటే పేజ్కి పై భాగంలో. సమరైజ్ ద పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ కా సారాంశ్ బతాయే, పారాగ్రాఫ్ కా సారాంశ్ బతావో అంటే పారాగ్రాఫ్ యొక్క సారాంశ్ చెప్పు. బతాయియే అంటే చెప్పండి. What page is this question on? What page is this question on? లేదంటే which page is this question on? यह प्रश्न किस पेज पर है? यह प्रश्न किस पेज पर है? यह प्रश्न ఈ ప్రశ్న किस पेज पर है? ఏ పేజీలో ఉంది. जो मैं बोलूं उसे लिखो, जो मैं बोलूं उसे लिखो. जो मैं बोलूं నేనేం చెప్తానో ఉసే దాన్ని లిఖో రాయి. లిఖియే అంటే రాయండి. రైట్ డౌన్ వాట్ ఐ స్పీక్, రైట్ డౌన్ వాట్ ఐ స్పీక్. నేను మీ పేరు పిలిచినప్పుడు మాత్రమే ముందుకు రండి, నేను మీ పేరు పిలిచినప్పుడు మాత్రమే ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యువర్ నేమ్, కమ్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యువర్ నేమ్. జబ్ మే నామ్ బులావు తభీ ఆగే ఆవో, జబ్ మే నామ్ బులావు తభీ ఆగే ఆవో. ఆగే ఆవో అంటే ముందుకిరా. జబ్ మే నామ్ బులావు ఎప్పుడైతే నేను మీ పేరు పిలుస్తానో అప్పుడే, తభీ ఆగే ఆవో ముందుకిరా. క్లాస్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్, క్లాస్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్.
తరగతి ఇంకా ముగియలేదు, క్లాస్ ఇంకా అవ్వలేదు. కక్ష అభి ఖత్మ్ నహీ హుయి హై. కక్ష అభి ఖత్మ్ నహీ హుయి హై. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? మీ అందరికీ అర్థమైందా? మీ అందరికీ అర్థమైందా? క్యా ఆప్ సబ్ సమజ్ గయే? క్యా ఆప్ సబ్ సమజ్ గయే? టెల్ మీ, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ లెసన్? టెల్ మీ, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ లెసన్? ఫ్రమ్ దిస్ లెసన్ అంటే ఈ లెసన్ నుండి. టెల్ మీ, చెప్పండి. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ లెసన్? ఏం అర్థం చేసుకున్నారు మీరు ఈ లెసన్ నుంచి? బతావో, ఇస్ పాఠ్ సే తుమ్నే క్యా సమझा? బతావో, చెప్పు. ఈస్ పాఠ్ సే, ఈ పాఠం నుండి, తుమ్నే మీరు లేదంటే నువ్వు, క్యా సమझा ఏం అర్థం చేసుకున్నావు? కెన్ యూ స్పీక్ లౌడర్? ఐ కాంట్ హియర్ యూ. కెన్ యూ స్పీక్ లౌడర్ అంటే మీరు గట్టిగా మాట్లాడగలరా? ఐ కాంట్ హియర్ యూ, నాకు వినబడ్డం లేదు మీరు చెప్పేది. క్యా తుమ్ జోర్ సే బోల్ సక్తే హో? తుమ్ మీరు, జోర్ సే గట్టిగా, బోల్ సక్తే హో క్యా మాట్లాడగలరా? మే తుమ్హే సున్ నహీ పా రహా హూ. కెన్ యూ రిపీట్ దట్? మీరు దాన్ని మళ్ళీ చెప్పగలరా? క్యా ఆప్ ఉసే దోహరా సక్తే హై? క్యా ఆప్ ఉసే దోహరా సక్తే హై? హూస్ బుక్ ఇస్ దిస్? హూస్ బుక్ ఇస్ దిస్? ఇది ఎవరి పుస్తకం? యహ్ పుస్తక్ కిస్కీ హై? యహ్ పుస్తక్ కిస్కీ హై? బోర్డ్ మీద టీచర్ రాసి ఉన్నప్పుడు చెప్తూ ఉంటాం కదా, అందరూ కాపీ చేశారా అనేసి. హ్యాజ్ ఎవ్రీవన్ కాపీడ్? హ్యాజ్ ఎవ్రీవన్ కాపీడ్? క్యా సభీనే కాపీ కర్ లియా? క్యా సభీనే కాపీ కర్ లియా? అందరూ రాసారా? హ్యాజ్ ఎవ్రీవన్ రిటర్న్? హ్యాజ్ ఎవ్రీవన్ రిటర్న్? క్యా సభీనే లిఖ్ లియా హై? క్యా సభీనే లిఖ్ లియా హై? నుండి ఎందుకు అబ్సెంట్? ఆ అమ్మాయి చాలా రోజుల నుండి ఎందుకు అబ్సెంట్? వై షీ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ మెనీ డేస్? వై షీ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ మెనీ డేస్? ఫ్రమ్ మెనీ డేస్ అంటే చాలా రోజుల నుండి. వై షీ ఈజ్ అబ్సెంట్? వాహ్ కई दिनों से अनुपस्थित क्यों है? వాహ్ కई दिनों से చాలా రోజుల నుండి, అనుపస్థిత్ మీన్స్ అబ్సెంట్, క్యోం హై ఎందుకుంది. వి విల్ స్టార్ట్ ద రివిజన్ ఫ్రమ్ టుమారో. డోంట్ బీ అబ్సెంట్. బీ అబ్సెంట్ అంటే అబ్సెంట్గా ఉండండి. డోంట్ బీ అబ్సెంట్ అంటే అబ్సెంట్ అవ్వకండి, గైర్హాజరు అవ్వకండి, అనుపస్థిత్ మత్ రహో. వి విల్ స్టార్ట్ ద రివిజన్ ఫ్రమ్ టుమారో. మనము రివిజన్ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, FA1 రివిజన్, SA1 రివిజన్ ఇలా ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి. సో వి విల్ స్టార్ట్ ద రివిజన్ ఫ్రమ్ టుమారో అని చెప్పాలి అంటే హమ్ కల్ సే పునరీక్షణ్ షురూ కరేంగే. హమ్ మనము, కల్ సే రేపటి నుండి, పునరీక్షణ్ షురూ కరేంగే రివిజన్ స్టార్ట్ చేస్తాము. హో తుమ్ లేట్ సే క్యోం ఆయే హో. తుమ్ నువ్వు, లేట్ సే ఆలస్యంగా, క్యోం ఎందుకు, ఆయే హో వచ్చావు, నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు. వై ఆర్ యూ లేట్? వై ఆర్ యూ లేట్? ఇవ్వకండి, మళ్ళీ అలా జరగనివ్వకండి. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. डोंट लेट इट हैपन अगेन. ऐसा दोबारा ना होने दो. ऐसा दोबारा ना होने दो. Raise your hands. If you have any questions, please raise your hands. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీ చేతులు ఎత్తండి. यदि आपके कोई प्रश्न है तो कृपया अपने हाथ उठाइए. या లేదా अगर आपको कुछ पूछना है तो हाथ उठाओ. लिसन टू व्हाट आई एम सेइंग. मैं जो कह रहा हूँ उसे सुनो. లేదంటే मैं जो बोल रहा हूँ उसे सुनो. నేనేం మాట్లాడుతున్నానో దాన్ని వినండి. చేయమంటే బెంచ్ పైన బుక్ పెట్టేసి వాళ్ళు చదువుతూ ఉంటారు. అలాంటి టైంలో మనం మీ బుక్ చేతిలో పట్టుకొని చదవండి అని చెప్పాలి. హోల్డ్ యువర్ బుక్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ రీడ్. హోల్డ్ యువర్ బుక్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ రీడ్. మీ పుస్తకం చేతిలో పట్టుకుని చదవండి. అప్నీ కితాబ్ హాత్ మే పకడో. హాత్ అంటే చెయ్యి, హాత్ మే పకడో అంటే చేతిలో పట్టుకో. ఔర్ పడో మరియు చదవండి. అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్ విత్ పెన్సిల్. ఎవ్రీవన్ అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్ విత్ పెన్సిల్. అందరూ పెన్సిల్తో హార్డ్ వర్డ్స్ని అండర్లైన్ చేయండి.
सभी लोग कठिन शब्दों को पेंसिल से रेखांकित करें. सभी लोग कठिन शब्दों को पेंसिल तो रेखांकित करें, अंडरलाइन చేయండి. Bell is about to ring. Bell is about to ring means bell మోగబోతోంది. घंटी बजने वाली है. घंटी बजने वाली है. इस तरफ का मिटा दूं. इस तरफ का मिटा दूं. इस तरफ అంటే ఈ వైపు. इस तरफ का मिटा दूं అంటే మిటా దేనా అంటే తుడిచేయటం. మీన్స్ ఈ వైపు తుడపనా. షల్ ఐ రబ్ దిస్ సైడ్. షల్ ఐ రబ్ దిస్ సైడ్. ఇసే మిటా దో. ఇసే దీన్ని మిటా దో తుడిచేయి. రబ్ ఇట్ అవుట్ లేదా ఎరేజ్ ఇట్. वेयर इज योर अटेंशन. तुम्हारा ध्यान किधर है. तुम्हारा ध्यान किधर है. నీ ధ్యాస ఎక్కడుంది. I won't start the lesson until everyone is quiet. I won't start the lesson until everyone is quiet. I won't start the lesson అంటే నేను లెసన్ స్టార్ట్ చెయ్యను. until everyone is quiet అందరూ నిశ్శబ్దంగా ఉండేంత వరకు. जब तक सब शांत नहीं हो जाते मैं पाठ शुरू नहीं करूँगा. जब तक सब शांत नहीं हो जाते मैं पाठ शुरू नहीं करूँगी. करूँगा फॉर पुल्लिंग, करूँगी फॉर स्त्रीलिंग. They all started writing 10 minutes ago. What have you been doing? They all started writing 10 minutes ago. What have you been doing? They all వాళ్ళంతా started writing 10 minutes ago. 10 నిమిషాల క్రితమే రాయటం మొదలు పెట్టేశారు. What have you been doing? నువ్వేం చేస్తున్నావు. वे सभी 10 मिनट पहले ही लिखना शुरू कर चुके हैं. तुम क्या कर रहे थे. वे सभी వాళ్ళంతా 10 मिनट पहले ही 10 నిమిషాల కిందటే లిఖనా షురూ కర్ చుకే హే రాయటం మొదలు పెట్టేశారు. तुम నువ్వు क्या कर रहे थे నువ్వేం చేస్తుంటివి. ये गंदी है. तुम्हारी लिखाई कितनी गंदी है. लिखाई అంటే హ్యాండ్ రైటింగ్. నీ హ్యాండ్ రైటింగ్ ఎంత డర్టీగా ఉంది. హౌ డర్టీ ఈజ్ యువర్ హ్యాండ్ రైటింగ్. హౌ డర్టీ ఈజ్ యువర్ హ్యాండ్ రైటింగ్. హౌ డర్టీ ఈజ్ యువర్ హ్యాండ్ రైటింగ్. అందరూ లేచి నిలబడండి అంటూ ఉంటాం కదా. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. సారే ఖడే హో జాओ. సారే ఖడే హో జాओ. कौन बात कर रहा है. कौन बात कर रहा है. कौन ఎవరు. बात कर रहा है మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు. హూ ఈజ్ టాకింగ్. హూ ఈజ్ టాకింగ్. तुम यहाँ क्यों खड़े हो. तुम నువ్వు यहाँ ఇక్కడ క్యోం ఎందుకు ఖడే హో నిలబడ్డావు. నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు. వై ఆర్ యూ స్టాండింగ్ హియర్. వై ఆర్ యూ స్టాండింగ్ హియర్. बाद में पूछो. पूछो అడుగు. बाद में తర్వాత. आस्क मी लेटर. ఆస్క్ మీ లేటర్ అంటే నన్ను తర్వాత అడుగు. ముझे बाद में पूछो. ఉల్టా జవాబ్ మత్ దో. కొంతమంది పిల్లలు వెంటనే ఉల్టా జవాబు ఇస్తూ ఉంటారు. అటువంటి టైంలో మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. డోంట్ ఆన్సర్ బ్యాక్. డోంట్ ఆన్సర్ బ్యాక్. ఉల్టా జవాబ్ మత్ దో. స్టాప్ రైటింగ్. స్టాప్ రైటింగ్. టెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు టైం అయిపోతూ ఉంటుంది. ఇక రాయటం ఆపేసేయండి. స్టాప్ రైటింగ్. గివ్ యువర్ బుక్స్ అంటూ ఉంటాం కదా. లిఖనా బంద్ కరో. లిఖనా బంద్ కరో. రాయటం ఆపేయండి. అప్నా హోంవర్క్ పూరా కరో. అప్నా హోంవర్క్ పూరా కరో. మీ హోంవర్క్ పూర్తి చేసుకోండి. ఫినిష్ యువర్ హోంవర్క్ లేదా కంప్లీట్ యువర్ హోంవర్క్. ఇన్ ద లైన్. వరుసలో నిలబడండి. లైన్లో నిలబడండి. పంక్తి మే ఖడే హో జాओ లేదా లైన్ మే ఖడే హో జాओ. బ్రింగ్ యువర్ బుక్. బ్రింగ్ యువర్ బుక్. అప్నీ కితాబ్ లావో. అప్నీ కితాబ్ లావో. ఐడి కార్డ్ వేసుకోండి. ఐడి కార్డ్ వేసుకో. పుట్ ఆన్ యువర్ ఐడి కార్డ్. పుట్ ఆన్ యువర్ ఐడి కార్డ్. ఐడి కార్డ్ పెహనో. ఐడి కార్డ్ పెహనో. సాధారణంగా మనం లెసన్ స్టార్ట్ చేసినప్పుడు లెసన్ అవ్వకుండానే బెల్ అయిపోతూ ఉంటుంది. పీరియడ్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో అదే లెసన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ వి లెఫ్ట్ ఆఫ్ ఎస్టర్డే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ వి లెఫ్ట్ ఆఫ్ ఎస్టర్డే. నిన్న మనం ఆపేసిన చోటు నుండి స్టార్ట్ చేద్దాం. జహా కల్ छोड़ा था वहीं से शुरू करते हैं. जहाँ कल छोड़ा था वहीं से शुरू करते हैं. होमवर्क किया है तुमने. होमवर्क చేసావా నువ్వు.
హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్? లేదా డిడ్ యూ డూ యువర్ హోంవర్క్? డిడ్ యూ డూ యువర్ హోంవర్క్? సీదే ఖడే రహో. సీదే ఖడే రహో. సరిగ్గా నిలబడు, నిటారుగా నిలబడు. స్టాండ్ స్ట్రైట్. స్టాండ్ స్ట్రైట్. బహానే మత్ బనావో. బహానే మత్ బనావో. హోంవర్క్ చేయకపోతే పిల్లలు బాగా సాకులు చెప్తూ ఉంటారు. బహానే బనానా అంటే సాకులు చెప్పటం. బహానే మత్ బనావో అంటే సాకులు చెప్పొద్దు. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. డు నాట్ మేక్ ఎక్స్క్యూజెస్. దేర్ సే మత్ ఆవో. దేర్ సే మత్ ఆవో. దేర్ సే ఆలస్యంగా, మత్ ఆవో రావద్దు. డోంట్ కమ్ లేట్. డోంట్ కమ్ లేట్. ఈ నోట్బుక్ తీసుకో. ఈ నోట్బుక్ తీసుకో. టేక్ యువర్ నోట్బుక్. टेक युवर नोटबुक. अपनी नोटबुक ले लो. अपनी नोटबुक ले लो. अपने बैग पैक कर लो. మీ బ్యాగ్లు సర్దుకోండి. ప్యాక్ యువర్ బ్యాగ్స్. ప్యాక్ యువర్ బ్యాగ్స్. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ టుడే. ఈరోజు మీ హోంవర్క్ ఇది. आज के लिए यह आपका होमवर्क है. आज के लिए यह आपका होमवर्क है. राइट दिस इन योर नोटबुक. इसे अपनी नोटबुक में लिख लो. इसे अपनी नोटबुक में लिख लो. लिख लो అంటే రాసుకో. अपनी नोटबुक में అంటే మీ నోట్బుక్లో. ఎవ్రీవన్ అందరూ లేచి నిలబడండి. సబ్ ఖడే హో జాओ. सब खड़े हो जाओ. లేదంటే सब लोग खड़े हो जाओ. कंप्लीट द प्रोजेक्ट वर्क बाय टुमारो. कंप्लीट द प्रोजेक्ट वर्क बाय टुमारो. कल तक परियोजना का कार्य पूरा कर ले. कल तक అంటే రేపటి కల్లా. పరియోజన కా కార్య పూరా కర్లే అంటే ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయండి. టీచర్ మాట్లాడుతున్నప్పుడు వినండి. లిసన్ వెన్ ద టీచర్ ఈజ్ టాకింగ్. లిసన్ వెన్ ద టీచర్ ఈజ్ టాకింగ్. జబ్ శిక్షక్ బోల్ రహే హో తో ధ్యాన్ సే సునో. जब शिक्षक बोल रहे हो तो ध्यान से सुनो. राइज योर हैंड बिफोर स्पीकिंग. మాట్లాడే ముందు మీ చేయి పైకి ఎత్తండి. बोलने से पहले अपना हाथ उठाइए. बोलने से पहले अपना हाथ उठाइए. बोलने से पहले అంటే మాట్లాడడానికి ముందుగా. Write a few sentences about your holidays. Write a few sentences means కొన్ని వాక్యాలు రాయండి. About your holidays means holidays के बारे में, సెలవుల గురించి. अपनी छुट्टियों के बारे में कुछ वाक्य लिखे. अपनी छुट्टियों के बारे में మీ సెలవుల గురించి कुछ वाक्य కొన్ని వాక్యాలు లిఖే రాయండి. Forget to subscribe our channel స్తోత్ర ట్యుటోరియల్.